హలో ఎవరివన్, వెల్కమ్ టు పిఎస్ఆర్ అకాడమీ. అందరూ బాగున్నారా? ఓకే, సో ఇన్ లాస్ట్ సెక్షన్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ Faraday's first law, second law completed. So this section, concentration of the solutions or conductance of solutions, resistance, so conductivity, specific conductance, molar conductivity, equivalent conductivity, score loss law, those topics is discussion. Okay, so yeah, so heading electrolytic solutions, resistance and conductance. సో మనకి మెటాల్ ఇప్పుడు చూడండి, మనం ఫిజిక్స్లో నేర్చుకుంటాం, ఒక సబ్స్టెన్స్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ కావాలంటే దే హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ అయాన్స్. ఇప్పుడు మనకి మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి, మెటాలిక్ వైర్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది. సో కండక్టెన్స్ అవుతుంది. మనం కండక్టెన్స్ని ఆఫ్ చేయడానికి ఉపయోగించే దాన్ని ఏమంటామంటే రెసిస్టెన్స్ అంటాం. టు అపోజ్ ద ఎలక్ట్రిసిటీ ఇస్ కాల్డ్ రెసిస్టెన్స్. సేమ్ ఎలక్ట్రిక్ వైర్లో ఎలా అయితే జరుగుతుందో ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో కూడా మనకి ఈ రెసిస్టెన్స్ కండక్టెన్స్ డిస్కస్ చేసుకుంటాం. ఎందుకని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో మనకి ఎవరు ఉంటారు? అయాన్స్ ఉంటాయి. కాబట్టి అయాన్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుంటే ఎలక్ట్రిసిటీ జరుగుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, కాబట్టి కండక్టెన్స్ ఉంటుంది. సో అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఇక్కడ. ఒకవేళ ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ మెయిన్ ఇక్కడ మనకి జేఈ మెయిన్స్లో కానీ నీట్ ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే కాలమ్ 1 కాలమ్ 2 ఇస్తాడు. కాలమ్ 1లో కొన్ని టర్మ్స్ ఇస్తాడు, కాలమ్ 2 దాని యూనిట్స్ అడుగుతుంటాడు, లేదా ఫార్ములాస్ అడుగుతున్నాడు. అక్కడ ఆల్ ఆర్ డెఫినేషన్స్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ మనకి బోర్డ్ ఎగ్జామ్లో ఎక్కడైతే మీద మన క్వశ్చన్స్ ఏమి అడగరు. సో కాంపిటేటివ్ ఓరియంటేషన్లో మనకి ఫార్ములాస్ అండ్ యూనిట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనకి కండక్టెన్స్ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీని ఫ్లో చేసేదాన్ని కండక్టెన్స్ అంటాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే టు అపోజ్ ద ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు ఇది ఒక సబ్స్టెన్స్ అనుకున్నాం, దీని నుంచి కరెంటు పోకుండా అపోజ్ చేసేదాన్ని ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటాం. టు అపోజ్ ద ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్? టు అపోజ్ ద ఎలక్ట్రిక్ కరెంట్ లేదా కండక్టెన్స్. సింపుల్గా కండక్టెన్స్ని అపోజ్ చేసేదాన్ని ఏమంటామంటే మనం రెసిస్టెన్స్ అంటాం. సో ఇక్కడ సింబల్ ఫర్ రెసిస్టెన్స్ ఆర్. అంటే సింబల్ ఆర్. సో ఇక్కడ యూనిట్స్ ఏంటంటే రెసిస్టెన్స్కి ఓమ్స్. ఓమ్ దీని సింబల్ రా. లైక్ స్పీడ్ బ్రేకర్, మనకి స్పీడ్ బ్రేకర్ ఏం చేస్తుంది? స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, అంతే కదా. సేమ్ అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఏంటి? కండక్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది. సో కండక్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే రెసిస్టెన్స్ అంటాం. సింబల్ రా ఓమ్. ఓమ్ అంటే మనకు ఓమ్స్ లా. వాట్ ఈస్ ద ఓమ్స్ లా? Current is directly proportional to potential difference and inversely proportional to resistance. So that is called ohms law. మనకి ఇక్కడ అంత అవసరం లేదన్న దాని గురించి. రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంట్రా? ఓమ్. వాట్ ఇస్ ద యూనిట్స్? ఓమ్. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ డెఫినేషన్? టు అపోజ్ ద ఎలక్ట్రిసిటీ, టు అపోజ్ ద కండక్టెన్స్. సో నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ resistivity. So resistivity or specific resistance, this is called symbol rho. దీని ఏమంటాం? రో. సో ఇక్కడ మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ అంటే ఏంటంటే మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాం కదా. ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఇది ఎలక్ట్రోడ్స్ క్యాథోడ్ అండ్ యానోడ్. ఇది సొల్యూషన్ ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోడ్స్ రెండిట్ల మధ్యలో మనకి ఈ రెండు డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్ని మనం ఎల్ అంటాంరా. ఒక్కొక్క ఎలక్ట్రోడ్ కొంచెం థిక్నెస్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అంటాం. ఇది కొంచెం మనకి ఏరియా ఆక్యుపై చేసుకుంటాం కాబట్టి దీన్ని ఏ అంటాము, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రెసిస్టివిటీ అంటే ఇక్కడ మనకి సో రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్ ఎల్ and inversely proportional to area of the cross section. Okay. So ఇక్కడ r proportional constant ఇక్కడ rho. So L by A. So here r rho equal to
R into A by L. కాబట్టి ఇక్కడ రో ఫార్ములా ఏంటి, రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ బై ఎల్. సో మరి వాట్ ఇస్ ద యూనిట్స్ అమ్మ, ఇక్కడ యూనిట్స్ మనకి ఇంపార్టెంట్. వాట్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, మనం నాకు చెప్పుకున్నాం యూనిట్స్. ఆర్ అంటే రెసిస్టెన్స్, రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంట్రా ఓం. ఏరియాకి యూనిట్స్ ఏంటమ్మా మనకి సెంటీమీటర్ స్క్వేర్, లెంత్కి సెంటీమీటర్. సో క్యాన్సిల్ రా, ఓమ్ ఇంటూ సెంటీమీటర్. కాబట్టి వాట్ ఇస్ ద రెసిస్టెన్స్, రెసిస్టివిటీ యూనిట్స్ రా ఓమ్ సెంటీమీటర్, ఓమ్ సెంటీమీటర్. వాట్ ఇస్ ద రెసిస్టెన్స్ ఓమ్. సో ఎలా వచ్చింది సార్ ఇక్కడ చూడండి, మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు దానికి ఇట్ హ్యావింగ్ 2 ఎలక్ట్రోడ్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్ని ఎల్ అంటాము. ఒక ఎలక్ట్రోడ్ మనకి ఖచ్చితంగా కొంత ఏరియాని ఆక్యుపై చేసుకుంది, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అంటాం ఏ. రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. సో ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ఇక్కడ రో, ఈ రోని మనం ఏమంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. వాట్ ఆర్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టివిటీ ఆర్ రెసిస్టెన్స్ ఓమ్ సెంటీమీటర్. సో ఇది ఒక ఫార్ములా మనకి. సో నెక్స్ట్ వన్ కండక్టెన్స్. సో కండక్టెన్స్ సింబల్ రా జీ అంటమ్మా, జీతో ఇండికేట్ చేస్తాం రా. సో ఇక కండక్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ రెసిప్రోకల్. కండక్టెన్స్ అంటే ఎలో ద ఎలక్ట్రిసిటీ, రెసిస్టెన్స్ అంటే టు అపోజ్ ద ఎలక్ట్రిసిటీ. సో కండక్టెన్స్ మీన్స్ జీ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, జీ ఈక్వల్ టు 1/R. సో వాట్ ఈస్ ద కండక్టెన్స్ టు allow the electricity, electricity ఎలా చేసేదాన్ని కండక్టెన్స్ అంటాము. సో ఆర్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో G ఈక్వల్ టు 1/R. యూనిట్స్ ఇంపార్టెంట్ రా. సో వాట్ ఆర్ ద యూనిట్స్, 1/R రా. R కి యూనిట్స్ ఏంటి మనకి ఓమ్. 1/ఓమ్ అంటే ఏమొస్తుంది మనకి ఓమ్ ఇన్వర్స్. ఈ ఓమ్ ఇన్వర్స్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్వర్స్ మో, రివర్స్ రాసుకోండి మో. ఆర్ ఎంటర్ యూనిట్ ఏంటంటే సైమన్ ఎస్. కాబట్టి వాట్ ఆర్ ద యూనిట్స్ ఫర్ కండక్టెన్స్, ఓమ్ ఇన్వర్స్, మో, సైమన్. ఏంటమ్మా ఓమ్ ఇన్వర్స్, మో, సైమన్. సో దిస్ ద కండక్టెన్స్. నెక్స్ట్ వన్ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ సింబల్ కే. సో ఇక్కడ కే అంటే మనం ఏమంటే కప్ప అంటాం రా, కప్ప. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ కే ఈక్వల్ టు 1/ρ. 1/ρ అంటే ఎవరు రా, రో అంటే ఎవరు మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. కప్ప కండక్టివిటీ ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, సారీ రెసిస్టివిటీ. కే ఈక్వల్ టు 1/ρ. సో యూనిట్స్ ఏమవుతాయి ఇక్కడ మనకి, సో యూనిట్స్ ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్. ఎందుకని రోకి యూనిట్స్ ఏంటి మనకి ఓమ్ సెంటీమీటర్. సో పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఆర్ మళ్ళీ ఓమ్ ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం మో. కాబట్టి మో సెంటీమీటర్ ఇన్వర్స్. ఆర్ ఇంకో ఏం రాసుకోవచ్చు సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్. So these are the unit for K. K means kappa, specific conductance or conductivity. Okay. So ఇక్కడ మనకి ఫార్ములాస్ ఇంపార్టెంట్, డెఫినేషన్ యూనిట్స్ ఇంపార్టెంట్ అమ్మ. సో నెక్స్ట్ వన్ సెల్ కాన్స్టెంట్. సో ఇక్కడ సెల్ కాన్స్టెంట్ ఏంటంటే సింబల్ గా జీ స్టార్, జీ స్టార్. సో ఇక్కడ జీ స్టార్ అంటే ఏంటంటే మనకి ద రేషియో బిట్వీన్ లెంత్ బై ఏరియా. ఓకే, ద రేషియో బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. సో దట్ ఈస్ కాల్డ్ సెల్ కాన్స్టెంట్. సో జీ స్టార్ ఈక్వల్ టు L/A. సో యూనిట్స్ రా
యూనిట్స్ ఏమవుతాయి, లెంత్కి యూనిట్స్ ఏంటి సెంటీమీటర్, ఏరియాకి సెంటీమీటర్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు సెంటీమీటర్ ఇన్వర్స్. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ సెల్ కాన్స్టెంట్ సెంటీమీటర్ ఇన్వర్స్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ G, G star, K, R అంటే ఏంటంటమ్మా, కండక్టెన్స్, సెల్ కాన్స్టెంట్, కండక్టివిటీ అండ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనకి చూడండి G స్టార్ ఈక్వల్ టు R ఇంటూ K. ఓకేనా, G స్టార్ అంటే ఏంటి, సెల్ కాన్స్టెంట్, సెల్ కాన్స్టెంట్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ 1/K ఇంటూ K. సో సింపుల్గా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, G స్టార్ అంటే ఏంటి, సెల్ కాన్స్టెంట్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ కండక్టివిటీ. ఆ విధంగా ఏం రాసుకోవచ్చు అంటే G స్టార్ ఈక్వల్ టు 1/R అంటే ఏంట్రా 1/G ఇంటూ K. దీని నుంచి K ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, G ఇంటూ G స్టార్. కదా, K అంటే ఎవరు మనకి కండక్టివిటీస్ ఆర్ స్పెసిఫిక్ కండక్టెన్స్, G అంటే కండక్టెన్స్, G స్టార్ అంటే సెల్ కాన్స్టెంట్. సో ఇక్కడ చూడండి G స్టార్ ఈక్వల్ టు RK, గ్లోబల్ స్టార్ రజనీకాంత్ లా గుర్తుపెట్టుకున్న సెంటెన్స్. గ్లోబల్ స్టార్ రజనీకాంత్, సెల్ కాన్స్టెంట్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఇంటూ కండక్టివిటీ, ఆర్ కండక్టివిటీ ఈక్వల్ టు రెసిస్టెన్స్ కండక్టెన్స్ అండ్ సెల్ కాన్స్టెంట్. ఓకే, ఇవి మనకి కొన్ని ఫార్ములాస్ ఇట్లా బేస్ చేసుకొని మనకి ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాం మనం. Question: in the electrolytic cell, the distance between two electrodes is 2 centimeters and the area of the cross section is 5 centimeters square and its resistivity is 50 ohm centimeter. Calculate the రెసిస్టెన్స్. చూడండి, ఇది క్వశ్చన్ రన్. ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్ ఈస్ 2 సెంటీమీటర్. డిస్టెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్ 2 సెంటీమీటర్ మీన్స్ L ఇచ్చాడమ్మా. ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మీన్స్ స్మాల్ a ఇచ్చాడు. రెసిస్టివిటీ అంటే ఏమి ఇచ్చినట్టు K ఇచ్చాడు. సెల్ రెసిస్టెన్స్ అడిగాడు, R అడిగాడు. సో రెసిస్టివిటీలో ఇచ్చాడు. మనకి ఫార్ములా ఏంటి, రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. రో వాల్యూ ఎంతమ్మా 50, లెంత్ వాల్యూ ఎంత 2, ఏరియా ఎంత 5. సో 10 టైమ్ కమ్స్ 10 ఇంటూ 2 20. యూనిట్స్ ఏమవుతాయి, రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి ఓం. ఓకేనా, యూనిట్స్ ఏంటమ్మా ఓం. ఎందుకని ఇక్కడ దీనికి యూనిట్స్ అంట, రోకి యూనిట్స్ ఏంటి ఓము, సెంటీమీటర్, లెంత్కి సెంటీమీటర్, ఏరియాకి సెంటీమీటర్ స్క్వేర్, సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్ రా ఓం. సో దిస్ ద క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అమ్మా. రెసిస్టెన్స్ ఈక్వల్ టు రెసిస్టివిటీ ఇంటూ లెంత్ బై ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్. ఇంకో క్వశ్చన్ చేద్దాం. Next question. The conductivity
of the solution of the cell is 500 ohm inverse centimeter inverse, and its resistance is 20 ohm. Calculate the cell constant. Calculate the cell constant. So this is the data. Conductivity of this cell is given రా. కండక్టివిటీ అంటే ఏమి ఇచ్చినట్రా? K ఇచ్చాడు రా. రెసిస్టెన్స్ ఇచ్చాడు, R ఇచ్చాడు. సెల్ కాన్స్టెంట్ అడిగాడు రా, G స్టార్ అడిగాడు. క్యాలిక్యులేట్ ద సెల్ కాన్స్టెంట్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్? మనకు ఫార్ములా చెప్పుకున్నాం. గ్లోబల్ స్టార్ రజనీకాంత్. R వాల్యూ ఇచ్చాడు రా 20, K వాల్యూ ఇచ్చాడు 500. సో దట్ ఈక్వల్ టు 10,000. So cell star equal to G star equal to 10,000 centimeter inverse. So this is the 1 year question. నెక్స్ట్ ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కండక్టెన్స్ ఎంత ఉందో దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని టర్మ్స్ తీసుకుంటున్నాం. ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 కండక్టెన్స్ నేర్చుకుంటాం ఇప్పుడు మనం. ఓకేనా? ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కరెంట్ ఎంత కండక్ట్ అవుతుందో, మనం ఎంత ఎలా అవుతుందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని టర్మ్స్ నేర్చుకుంటాము. సో దోస్ ఆర్ specific conductance, symbol of K. Second one, molar conductance, lambda m. Equivalent conductance, lambda EQ. సో 3 డెఫినేషన్స్ ఇక్కడ ఫార్ములాస్ వస్తారా. ఆల్రెడీ స్పెసిఫిక్ కండక్టెన్స్ అని చెప్పుకున్నాం, ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టెన్స్. ఇక్కడ ఇంకో డెఫినేషన్ నేర్చుకుంటాం. ఇప్పుడు చూడండి, 1 by 1 డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, స్పెసిఫిక్ కండక్టెన్స్. ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటంటే, మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇది ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సో ఇక్కడ ఎంత సొల్యూషన్ తీసుకున్నామంటే 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఎంత కరెంట్ కండక్ట్ చేస్తుందో, ద కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ప్రజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ది సొల్యూషన్. ఓకేనా? మనం 1 mole ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఓకేనా ఎంత దాన్ని ఏమంటాం అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటున్నాం. సో వాట్ ఇస్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్? ద కండక్టెన్స్ ఎఫర్ట్ బై 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న 1 ml తీసుకున్నాం. 1 ml ఆఫ్ దాంట్లోంచి ఎంత కండక్టెన్స్ పాస్ అవుతుందో దాన్ని చెప్పేదాన్ని అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. సో అక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈక్వల్ టు ఫార్ములా K ఈక్వల్ టు 1/ρ. సో 1/ρ అంటే యూనిట్స్ ఏమో చిన్న చెప్పుకున్నాము. ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ మో సెంటీమీటర్ ఇన్వర్స్ ఆర్ Simon centimeter inverse, that means S. So what is the specific conductance అంటే ఏంటి? మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, ఎంత ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఎంత కరెంట్ పాస్ అవుతుందో ద కండక్ట్ ఎఫర్ట్ బై 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. సో నెక్స్ట్ మోలార్ కండక్టెన్స్. పేర్లో నుంచి చూడమ్మా, మోలార్. ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ రా.
ఎంత వాల్యూమ్ తీసుకున్నాం అంటే ఈఎంఎల్ నాకు 1 ml తీసుకున్నారు. ఇప్పుడు వాల్యూమ్ ఎంత, ఏదో ఒక ఈ అనే ఎంఎల్ సొల్యూషన్ తీసుకున్నాం. 1 లీటరా 2 లీటరా 3 లీటరా ఒక 1 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాము. దీంట్లో ఎన్ని మోల్స్ ఉందంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఓకేనా, 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకున్నాము. దానికి వాల్యూమ్ ఎంతంటే ఈఎంఎల్ ఆఫ్ వాల్యూమ్. ఓకేనా, ఈఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో 1 mole ఉంది కాన్సన్ట్రేషన్. అప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో, కండక్ట్ అవుతుందో దాన్ని మోలార్ కండక్టెన్స్ అంటున్నారు. ద కండక్టెన్స్ ఎఫర్ట్ బై 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్స్. ఓకేనా, 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, ఎలక్ట్రోలైట్ present in EML ఆఫ్ ది సొల్యూషన్. ఓకేనా, ఈఎంఎల్ అర్థమైందిరా. మనకి ఏంటి వాల్యూమ్ ఎంత అంటే ఈఎంఎల్ ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నాము. దాంట్లో ఎలక్ట్రోలైట్ ఎంత ఉందంటే 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంది. సో దాంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది దాన్ని ఏమంటే మోలార్ కండక్టెన్స్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద మోలార్ కండక్టెన్స్? ద కండక్టెన్స్ అఫర్డ్ బై 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ ప్రెజెంట్ ఇన్ ఈఎంఎల్ ఆఫ్ ది సొల్యూషన్. 1 లీటర్ ఈఎంఎల్ అంటే మన ఇష్టం, 1 ml 2 ml 10 ml. 1 ml అయితే మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్ కాదు, కానీ ఇక్కడ ఈఎంఎల్లో 1 mole ఆఫ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నాము. దీనికి ఫార్ములా ఏంటంటే మనకి లాంబ్డా ఎం ఈక్వల్ టు K into 1000 by మొలారిటీ. సార్ ఈ ఫార్ములా ఎలా వచ్చింది సార్ అంటే చూడండి, రఫ్ డెఫినేషన్ చూడండి. మనకి మోలార్ అంటే మొలారిటీ వస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి? 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్కి K అన్నాం, అంతే కదా స్పెసిఫిక్ అని. మనం ఇప్పుడు ఈఎంఎల్ తీసుకున్నాం. ఈఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుంది? ఈఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఏమవుతుందమ్మా? ఈఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం లాంబ్డా ఎం ఈక్వల్ టు ఏమవుతుంది? K ఇంటూ ఈఎంఎల్ బై 1 ml. ఓకేనా, ఇప్పుడు మనం ఇది ప్రూవ్ చేయాలి, ఇలా రావాలి ఈ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొలారిటీ ఫార్ములా ఏంటి మనకి? మొలారిటీ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో ఫర్ 1 mole ఇక్కడ మనం ఎన్ని మోల్స్ తీసుకున్నాము? 1 mole. అంటే n ఈక్వల్ టు ఎంత? 1. అంటే మొలారిటీ ఈక్వల్ టు 1000 బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. సో ఇయర్ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఈక్వల్ టు 1000 బై మొలారిటీ. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఇక్కడ చూడండి, దీని నుంచి లాంబ్డా ఎం ఈక్వల్ టు K ఇంటూ వాల్యూమ్ ఇన్ ఎంఎల్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1000 బై మొలారిటీ. సో దిస్ ఈజ్ ద ఫార్ములా డెరివేషన్. సో మనకి డెరివేషన్ ఏమి అడగడమ్మా? సో లాంబ్డా ఎం ఈక్వల్ టు కండక్టివిటీ ఇంటూ 1000 బై మొలారిటీ. సార్ ఎలా వచ్చింది సార్ ఈ డెరివేషన్ అంటే ఇది కాన్సెప్ట్ అమ్మా. మనకి 1 ml ఆఫ్ ఎలక్ట్రోలైట్ అయితే కప్పాకి ఈక్వల్ రా. మనం ఎన్ని ml తీసుకుంటున్నాము? ఈఎంఎల్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఈఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే సో లాంబ్డా ఎం ఈక్వల్ టు K ఇంటూ ఈఎంఎల్ రా. సో మన మొలారిటీ ఫార్ములా ఇది 1 mole కాబట్టి n ఈక్వల్ టు 1. దీని నుంచి ఈఎంఎల్ ఈక్వల్ టు 1000 బై m, దాన్ని సబ్స్టిట్యూషన్ చేసాం రా. ఇక్కడ యూనిట్స్ ఇంపార్టెంట్ అమ్మా. సో వాట్ ఆర్ ద యూనిట్స్? కప్పాకి యూనిట్స్ మనం నేర్చుకున్నాం రా. ఏంటి? సైమన్ తీసుకున్నాము నేను. సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ బై మొలారిటీకి. మొలారిటీ అంటే ఏంటి మనకు ఫార్ములా? నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మోల్, వాల్యూమ్కి ఎంఎల్ అంటే మనకి ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. 1 ml ఈక్వల్ టు 1 సెంటీమీటర్ క్యూబ్కి ఈక్వల్ టు. కాబట్టి మీకు ఇక్కడ ఏమొస్తుంది? మోల్ బై సెంటీమీటర్ క్యూబ్. దీని పైకి తీసుకెళ్తే సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ క్యూబ్. సో సైమన్ మోల్ ఇన్వర్స్ centimeter square. So this is the unit for molar conductance. So what are the units? Simon mole inverse centimeter square. Simon plus we use ohm inverse తీసుకోవచ్చమ్మా. ohm inverse mole inverse centimeter square or mho ko తీసుకోవచ్చు. mole inverse centimeter square. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేమో ఈ ఫార్ములా. ఓకేనా, యూనిట్స్. మిగతా మనకి డెరివేషన్ ఏమి అవసరం లేదు, మనకి డెరివేషన్ వరకు నేర్చుకున్నాం అంతే. ఓకేనా, ఫార్ములా ఏంటి? లాంబ్డా ఎం ఈక్వల్ టు K ఇంటూ
1000 బై ఎం. ఎం అంటే మొలారిటీ. ఇక్కడ కే అంటే ఏంటమ్మా మనకి కే ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ కండక్టివిటీ. ఓకే, సో దిస్ ఇస్ ద మోలార్ కండక్టెన్స్. సిమిలర్లీ ఈక్వలెంట్ కండక్టెన్స్. So equivalent conductance symbol రా lambda eq. సేమ్ రెండాకలో సేమ్ డెఫినేషన్ అమ్మా. మోలార్ కండక్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, 1 మోల్ తీసుకున్నారా. ఇక్కడ ఏం చేస్తున్నాం 1 ఈక్వలెంట్ అంటమ్మా. 1 ఈక్వలెంట్ దిస్ ఇస్ వన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ రా. క్యాథోడ్ యానోడ్ ఎంత వాల్యూమ్ తీసుకున్నామంటే సేమ్ ఈఎంఎల్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకున్నాము. దీంట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయంటే మోల్స్ అక్కడ ఇక్కడ ఈక్వలెంట్ 1 ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ద కండక్టెన్స్ అఫర్డ్ బై 1 ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ present in EML of the solution is known as molar conductance. ఓకేనా 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఓకేనా 1 గ్రామ్ రా ఓకేనా ఆర్ ఈక్వలెంట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ present in EML of the solution. ఫార్ములా ఏమొస్తుంది ఇక్కడ ఈక్వలెంట్ గ్రామ్ ఈక్వలెంట్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే నార్మాలిటీ వస్తుంది రా. సో ఇక్కడ ఈక్వలెంట్ ఈక్వల్ టు కప్పా ఇంటూ 1000 బై నార్మాలిటీ. సో ఇక్కడ నార్మాలిటీ సింబల్ రా క్యాపిటల్ ఎన్, అక్కడ మొలారిటీ సింబల్స్ క్యాపిటల్ ఎన్. ఇది ఫార్ములా రా. ఇంకా అక్కడ డెరివేషన్ చెప్పట్లేదమ్మా, సేమ్ డెరివేషన్ ఉన్నారులోనే. యూనిట్స్ రా కప్పాకి యూనిట్స్ ఏంటి సైమన్ సెంటీమీటర్ ఇన్వర్స్ బై నార్మాలిటీకి యూనిట్స్ ఏంటి నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ బై వాల్యూమ్ ఇన్ ఎంఎల్ రా. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ అంటే మనకి ఈక్వలెంట్, వాల్యూమ్కి యూనిట్స్ ఏం చెప్పుకున్నా అక్కడ సెంటీమీటర్ క్యూబ్ పైకి వస్తుంది రా. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి బై ఈక్వలెంట్ ఇంటూ సెంటీమీటర్ -3 పైకి తీసుకెళ్ళండి. సేమన్ ఈక్వలెంట్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, అక్కడేమో సేమ్ మోలార్ కండక్టెన్స్కి ఈక్వలెంట్ కండక్టెన్స్ సేమ్ యూనిట్స్ రా. అక్కడ మోల్ వచ్చిందమ్మా, ఇక్కడ ఈక్వలెంట్ నార్మాలిటీ కాబట్టి ఈక్వలెంట్ వెయిట్, మొలారిటీ కాబట్టి మోల్. ఓకేనా సేమన్ ఈక్వలెంట్ ఇన్వర్స్ సెంటీమీటర్స్, అక్కడ సేమన్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది మనకి. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్. చూడండి ఇక్కడ మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ స్పెసిఫిక్ సేమ్ డెఫినేషన్ రా. మన ఒక్క ఎంఎల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఎంత కరెంట్ పాస్ కండక్ట్ అవుతుందో దాన్ని ఏమంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ అన్నాము. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకున్నాము, ఎంత వాల్యూమ్ తీసుకున్నాము అంటే ఎంఎల్ లీటర్ తీసుకున్నాము, ఎంఎల్ తీసుకున్నాము. దాంట్లో ఎంత పాస్ అవుతుంది దాన్ని ఏమంటుంటే మోలార్ అన్నాము. సేమ్ 1 గ్రామ్ ఈక్వలెంట్ సొల్యూషన్ తీసుకున్నాము, దాంట్లో ఎంత కండక్ట్ అవుతుందో దాన్ని ఏమంటుంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఇంపార్టెంట్ అమ్మయ్య, సింపుల్ గుర్తుపెట్టుకుంటారు. సేమన్ మోల్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అంటే మోలార్ కండక్టెన్స్ ఇచ్చినట్టు, ల్యాండా ఎం వాల్యూ ఇచ్చినట్టు. సేమన్ ఈక్వలెంట్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ అయితే ల్యాండా యూక్యూ ఇచ్చినట్టు, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇచ్చినట్టు. ఇక్కడ రిలేషన్ బిట్వీన్ lambda m and lambda aq molar conductance and equivalent conductance. ఇక్కడ మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు. lambda eq ఈక్వల్ మనకి ఏం ఫార్ములా k into 1000 by నార్మాలిటీ. మనకి నార్మాలిటీకి మొలారిటీ రిలేషన్ ఉందిరా. నార్మాలిటీ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సబ్స్టిట్యూషన్ చేయండి. lambda eq ఈక్వల్ టు k into 1000 by నార్మాలిటీ ప్లేస్లో మొలారిటీ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ రాశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి k into 1000 by మొలారిటీ అంటే ఎవరు మనకి మోలార్ కండక్టెన్స్కి ఈక్వల్ రా. సో lambda m by n ఫ్యాక్టర్. So lambda eq equal to lambda m by n factor or lambda m equal to
లాంబ్డా ఈక్యూ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్. సో ఈ రెండింటిలో మనకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం ఫార్ములా మార్చుకుంటాం రా. లాంబ్డా ఎం ఈక్వల్ టు లాంబ్డా ఈక్యూ ఇంటూ ఎన్ ఫ్యాక్టర్ రా. సో ఇవి మనకి రెసిస్టెన్స్, రెసిస్టివిటీ, కండక్టెన్స్, కండక్టివిటీ, ఒక మోలార్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్. సో సమ్ రిలేషన్స్ రా, రిలేషన్ బిట్వీన్ లాంబ్డా ఎం అండ్ లాంబ్డా ఈక్యూ రా. సో నెక్స్ట్ factors affecting of molar and equivalent conductance అమ్మ. Factors affecting of molar and equivalent conductance. సో ఇక్కడ చూడండి మనకి మోలార్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ మీద డిపెండ్ అవుతుందా అంటే మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటా, వీక్ ఎలక్ట్రోలైటా, దాని మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్నది సొల్యూషన్ సాల్వెంట్, మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ వాటర్లో డిజాల్వ్ చేసామా లేకపోతే ఇంకో దాంట్లో డిజాల్వ్ చేసామా, సాల్వెంట్ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా ఆ సాల్వెంట్కి మనకు ఖచ్చితంగా ఏముంటుంది, ఎస్కాసిటీ ఉంటుంది, అంటే ఆ మూవింగ్ నేచర్ ఉంటుంది, పార్టికల్స్ మూవింగ్, అంటే ఎస్కాసిటీ మీద డిపెండ్ అవుతుంది. అదేవిధంగా మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ నేచర్ ఆఫ్ ది సాల్వెంట్, ఎస్కాసిటీ ఆఫ్ ది సాల్వెంట్, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుందిరా, సైజ్ ఆఫ్ ది అయానిక్ ప్రొడక్ట్స్. ఓకేనా, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అమ్మా? దట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అంటే మనం తీసుకుని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటా, వీక్ ఎలక్ట్రోలైటా, దాని మీద డిపెండ్ అవుతుంది, స్ట్రాంగ్ ఆర్ వీక్. నెక్స్ట్ వన్ నేచర్, ఇట్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సాల్వెంట్. నెక్స్ట్ వన్ ఇట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఇట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ electrolyte, concentration of solution, and also depends on size of the ions produced. మన ఎలక్ట్రాన్స్ చేసినప్పుడు క్యాటయాన్స్ యాన్స్ ఫామ్ అవుతుంది, దాని సైజ్ మీద డిపెండ్ అవుతుందన్న. సో ఇవి మనకి మెయిన్. అదే ఒకటి విస్కాసిటీ ఆఫ్ ది సాల్వెంట్, విస్కాసిటీ ఆఫ్ సాల్వెంట్. ఓకేనా, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఉన్నాయి, వీక్ ఎలక్ట్రోలైట్. మనకి ఏంటి, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అయితే మనకి నెంబర్ ఆఫ్ అయాన్స్ ఎక్కువ ఉంటాయి, వీక్ ఎలక్ట్రోలైట్ అయితే నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువ ఉంటాయి, కానీ కండక్టెన్స్ డిఫరెంట్ చేంజ్ అవుతుంటుంది. నేచర్ ఆఫ్ ది సాల్వెంట్, సో మనకి పోలార్ సాల్వెంట్, నాన్ పోలార్ సాల్వెంట్ అలా తీసుకుంటాము. టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవుతుంది, సైజ్ ఆఫ్ ది అయాన్స్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అవుతుంది, విస్కాసిటీ మీద డిపెండ్ అవుతుంది. ఇవి ఫ్యాక్టర్స్ అన్నీ. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్. ఇంపార్టెంట్ అమ్మ. కండక్టెన్స్ అంటే ఇక్కడ మనకి స్పెసిఫిక్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్, కాన్సన్ట్రేషన్. ఇప్పుడు చూడండి, మనం డైల్యూషన్ చేసాం రా. డైల్యూషన్ అంటే ఏంటి, వాటర్ యాడ్ చేసాం. అండ్ డైల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, మనకి కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏమవుతాయి, మనకి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుందో స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందిరా. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ ఏమవుతుందో ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, డైల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంటే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుందిరా. సో కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏమవుతున్నట్టు ఇంక్రీజ్ అవుతున్నట్టు. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంటే కండక్టెన్స్ ఏమవుతుంది, కే వాల్యూ ఇంక్రీజెస్. ఓకేనా, రీజన్ ఏంది, డ్యూ టు నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజెస్. ఓకేనా, మనం ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం రా, వాటర్ యాడ్ చేస్తుంటే NaCl ఏమైంది, డికంపోజ్ అయిపోతుంది, నెంబర్ ఆఫ్ అయాన్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్ అవుతుంటాయి. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఒక
డైల్యూషన్ ఇంక్రీజ్ అయితే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంటే కే వాల్యూ ఇంక్రీజ్ డ్యూ టు నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజెస్. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మరి వాట్ ఈస్ ద రిలేషన్ మోలార్ కండక్టెన్స్ అండ్ ఈక్వల్ కండక్టెన్స్? చూడండి, కాన్సన్ట్రేషన్ తగ్గించాం రా, కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నప్పుడు కే వాల్యూ ఏమైంది మనకి పెరిగింది. మరి ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ఈక్వలెంట్ కండక్టెన్స్ మోలార్ కండక్టెన్స్ ఏమవుతాయి చూడండి. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుందంటే లాంబ్డా ఎం వాల్యూ ఆర్ లాంబ్డా ఈక్యూ వాల్యూ ఏమవుతాయి అంటే ఇంక్రీజ్ అవుతాయి. ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతుంటాయి. యూనివర్సిటీ మాకు ఏంటి చూడండి ఫార్ములా, లాంబ్డా ఎం ఈక్వల్ టు కే ఇంటూ 1000 బై మొలారిటీ. మొలారిటీ ఏంటంటే కాన్సన్ట్రేషన్. మనం కాన్సన్ట్రేషన్ తగ్గించామంటే ఇది ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకే, సో కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంటే లాంబ్డా వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంటే మోలార్ కండక్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎందుకని కాన్సన్ట్రేషన్ తగ్గుతుందంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ తగ్గుతుంటాయి. సో దానివల్ల కండక్టెన్స్ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి. మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇక్కడ ఈ మోలార్ ఈ కేవే స్పెసిఫిక్ కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోలైట్. మనం తీసుకుంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి కే వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంటారు, వీక్ ఎలక్ట్రోలైట్కి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. కాబట్టి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్కి కే వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజెస్. స్పెసిఫిక్ కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోలైట్స్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిక్ కండక్టివిటీ ఎక్కువ ఉంటుంది. వీక్ ఎలక్ట్రోలైట్కి ఏముంటుందంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోలైట్స్ అమ్మ. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎక్కువ ఉంటుంది, వీక్ ఎలక్ట్రోలైట్కి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ మనం గ్రాఫికల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫస్ట్ చూడండి, లాంబ్డా ఎం వాల్యూ వర్సెస్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం రా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి అయితే ఇలా ఉంటుంది రా. సో వీక్ ఎలక్ట్రోలైట్కి వచ్చే కొద్ది మనకి ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రా. హైయెస్ట్ కేసీఆర్ మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. సో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ పైన ఎలా ఉంటుంది, ఇది మనకి కింద ఉండేది ఎవరంటే వీక్ ఎలక్ట్రోలైట్. గుర్తుపెట్టుకుని లాంబ్డా ఎం మోలార్ కండక్టెన్స్ ఇస్ వర్సెస్ కాన్సన్ట్రేషన్ గ్రాఫ్లో. సో ఈ విధంగా ఉంటుంది. పైన ఉండేది మనకి స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, కింద ఉండేది మనకి ఎవరంటే వీక్ ఎలక్ట్రోలైట్ అని మనం ఐడియా ఉంటుంది. సో వీక్ ఎలక్ట్రోలైట్కి ఇలా ఉంటుంది. ఎందుకని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ మనకి ఏం చెప్పుకున్నాము, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంటారు. నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంటే లాంబ్డా ఎం వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. వీక్ ఎలక్ట్రోలైట్కి నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి లాంబ్డా ఎం వాల్యూ తక్కువగా ఉంటుంది మనకి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉందా మన కాన్సన్ట్రేషన్ మీరు రాసిన పాయింట్, కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, కండక్టివిటీ మోలార్ కండక్టెన్స్ ఇంక్రీజెస్. ఓకేనా, చూడండి గ్రాఫ్ ఇలా వస్తుంది, పెరుగుతూ వచ్చింది. ఓకేనా, ఇలా. కాబట్టి కాన్సన్ట్రేషన్ లాంబ్డా ఎం గ్రాఫ్ ఇలా ఉంటుందా. సో నెక్స్ట్ అదేవిధంగా మనం వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క లాంబ్డా ఎం వాల్యూ లాంబ్డా ఈక్వల్ ఎలా కనుక్కోవడానికి ఒక లా ఉపయోగిస్తుంది. దాన్ని ఏమంటే కోర్లాష్ లా అంటాం. కోర్లాష్ లా ఉపయోగించుకొని మనం వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క కండక్టివిటీ కనుక్కుంటాం. మోలార్ కండక్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ద కోర్లాష్ లా. అంటే కోర్లాష్ లాను ఉపయోగించుకొని మనం వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ కండక్టెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ మనం ఐడెంటిఫై చేస్తాం. అదేవిధంగా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కనుక్కోవడానికి మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ కనుక్కోవడానికి మనం ఏం ఈక్వెలెంట్ డిబే ఉక్కుల్స్ అన్సాంగర్ ఈక్వేషన్ రా. ఏంటమ్మా, డిబే ఉక్కుల్స్ అన్సాగర్ equation. By using this equation, you calculate the molar conductance of strong electrolytes. So ikkada lambda m equal to lambda m infinity or not and rastumra minus b into root c. So this is the Debye-Huckel's Armstrong equation. Endamma lambda m equal to lambda m naught minus b into c. So here what is the lambda m ante enti manaki molar conductance at any concentration of this solution. Lambda m naught
ఆర్ లాంబ్డా ఎం ఇన్ఫినిటీ, ఇలా రెండు ఏదైనా కరెక్ట్ అయినా మోలార్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్, దీన్ని ఇంకో పేరు లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ అంటారు. ఓకేనా, లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. మోలార్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్ అన్నా లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. సార్ వాట్ ఈస్ ద లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్? చూడరా, లాంబ్డా ఎం నాట్ ఆ లాంబ్డా ఎం ఇన్ఫినిటివ్. మనం ఒకటి చూడండి, ఒక ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 లీటర్ షుగర్ సొల్యూషన్ అనుకున్నాం. ఈ 1 లీటర్ షుగర్ సొల్యూషన్ కొంచెం టేస్ట్ స్పీడ్గా ఉందనుకున్నాం. ఇన్ఫినిట్ డైల్యూషన్ 1000 లీటర్స్ యాడ్ చేసాం. 1000 లీటర్ యాడ్ చేస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది, షుగర్ కంటెంట్ తక్కువ అయిపోతుంది. కాబట్టి ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటుంది, మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి టేస్ట్ ఏమైపోతుంది, కాన్సన్ట్రేషన్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటంటే మనం ఇన్ఫినిటీ వాటర్ యాడ్ చేసాము, ఒక ఎక్సెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే 0 అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. ఓకే, వాట్ ఈస్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్? ద మోలార్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్, ఇన్ఫినిట్ వాటర్ యాడ్ చేసినప్పుడు జీరో కాన్సన్ట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్. సేమ్ లిమిటింగ్, ఇక్కడ లాంబ్డా యూక్యూ తీసుకున్నాం అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటాం. సో లిమిటింగ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ కూడా అనొచ్చు. ఆ లిమిటింగ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే సేమ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. ఓకేనా, ఎక్కువ వాటర్ యాడ్ చేసాం. ఎక్కువ వాటర్ యాడ్ చేయడం వల్ల దీని యొక్క షుగర్ టేస్ట్ మొత్తం అయిపోయి మనకి 0 వాటర్ లాగానే ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద షుగర్ ఎంత 0. దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ మోలార్ కండక్టెన్స్ ఆర్ లిమిటింగ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అని. సో ఇక్కడ లాంబ్డా ఎం, ఇక్కడ చూడండి మనకి మ్యాక్స్ ఫార్ములా y = mx + c. సో గ్రాఫ్ ఇలా లాంబ్డా ఎం వర్సెస్ రూట్ సి గ్రాఫ్ ఇస్తాడరా. స్లోప్ ఎలా వస్తుందిరా, ఇక్కడ మైనస్ స్లోప్ ఇలా వస్తుందిరా. సో దిస్ ఇస్ ద ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు లాంబ్డా ఎన్ ఇన్ఫినిట్, స్లోప్ ఈక్వల్ టు -b. సో ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఎలా ఉంటుందమ్మా, అదే వీక్ ఎలక్ట్రోలైట్ కొనుక్కోండి ఇలా వస్తుంది. కాబట్టి మనకి కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ఇలా లాంబ్డా వర్సెస్ రూట్ సి ఇచ్చి ఇలా ఇచ్చాడు. 1 year క్వశ్చన్ అడిగాడు ఇలా చూడండి, లాంబ్డా ఎం వర్సెస్ రూట్ సి ఇచ్చి దిస్ ఇస్ ద ఏ, దిస్ ఇస్ ద బి. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఏ ఈజ్ ద స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, బి ఈజ్ ద వీక్ ఎలక్ట్రోలైట్. సో డెబెర్-ఓకుల్స్ అన్సాంగర్ ఈక్వేషన్ బేస్ చేసుకొని కూడా మనకు గ్రాఫ్స్ ఇస్తాడు. గ్రాఫ్స్ బేస్ చేసుకొని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఇచ్చాడా, వీక్ ఎలక్ట్రోలైట్ ఇచ్చాడు తీసుకుంటాం. స్ట్రైట్ లైన్ ఇస్తే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఇలా బెండ్ అయితే మనకి వీక్ ఎలక్ట్రోలైట్ ఉంటుందమ్మా. ఓకేనా, ఇది మనకి డెబెర్-ఓకుల్స్. నెక్స్ట్ వన్ కోర్ లాస్ లా. సో నెక్స్ట్ సెక్షన్ మనం కోర్ లాస్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అండ్ సెల్స్, బ్యాటరీస్ అమ్మ. Okay, so this is the concentration of the solutions, resistance, conductance, special constant, molar conductance, equivalent conductance. Okay, so the applications. So in the next section, core loss law and its applications and primary batteries and secondary batteries examples. Okay, bye man. In description మీ క్లాస్ నోట్స్ పంపిస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, బాయ్.